మాన్యులు శ్రీకొండ నరసింహాచారి గారికి, గౌరవనీయులు మా తమ్ముడు శాసన మండలి సభ్యుడు సోదరుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి, నయీం, అదేవిధంగా గౌరవనీయులైన కార్పొరేటర్లందరికీ, పెద్దలందరికీ, అదేవిధంగా మా తమ్ముడు వాసుదేవ్ రెడ్డి గారికి, ఇక ఈరోజు హన్మకొండ నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ముళ్లకు, మా లలితకు, జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షురాలు, అదేవిధంగా మా అన్నదమ్ములకు, పాత్రికేయ మిత్రులకు, ప్రధానంగా ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్ మరి దానికి బాధ్యుడు, పేరులో వినయం, మరొక వైపు భాస్కరుడు. అంటే వినయంతో కూడిన భాస్కరుడు, మీ అందరికీ ఆప్తుడు, కేసీఆర్ గారికి తమ్ముడు, అద్భుతమైన మాస్ లీడర్ అన్న వినయ భాస్కర్ అన్నకు, అదేవిధంగా మీ అందరికీ మళ్ళొక్కసారి నమస్కారం. భాస్కరుడు అని ప్రత్యేకంగా ఎందుకు గుర్తు చేసిన అంటే, భాస్కరుడు అంటే సూర్యుడు. సూర్యుడు కూడా అప్పుడప్పుడు ఆ నల్లటి మబ్బులు వచ్చినప్పుడు కొన్ని రోజులు కనబడడు. ఇప్పుడు కూడా హన్మకొండలో జరుగుతుంది గదే, అంతకు మించి ఏం కాదు. కేవలం తాత్కాలికంగా ఒక 3-4 ఏళ్ళ అవతలలు సంబరపడవచ్చు, కానీ తప్పకుండా మళ్ళీ వినయ భాస్కర్ గారు భవిష్యత్తులో ఉజ్వలంగా రాజకీయంగా ఎదుగుతారన్న విషయంలో నాకైతే ఎట్లాంటి అనుమానం కూడా లేదు. నిజానికి వినయన్న ఎప్పుడో మంత్రి అయ్యేది ఉండే, తప్పకుండా భవిష్యత్తులో అవుతాడు అనే మాట కూడా నేను మీకు వినిపిస్తాను. ఎందుకంటే నేను ఆయనను 2006-2007 సంవత్సరం నుంచి దగ్గర నుంచి చూస్తూ ఉన్నా. కార్పొరేటర్గా ఉన్నప్పటి నుంచి అంచెలంచెలుగా, ఎందుకంటే నేను ఆయనను 2006-2007 సంవత్సరం నుంచి దగ్గర నుంచి చూస్తా ఉన్నాను. కార్పొరేటర్గా ఉన్నప్పటి నుంచి అంచెలంచెలుగా కేసీఆర్ గారు ఆనాడు కరీంనగర్లో పోటీ చేసినప్పుడు ఆయన కరీంనగర్కి వచ్చి కష్టపడ్డ విధానం కానీ, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఉద్యమ బిడ్డగా, ఉద్యమకారుడిగా, ప్రణయ్ భాస్కర్ సోదరుడిగా, ఆనాటి నుంచి ఈరోజు వరకు ఏ రకంగా కేసీఆర్ గారు ఒక గీత గీస్తే ఆ గీత దాటకుండా ఎంత అద్భుతంగా పనిచేస్తూ వస్తున్నాడని చూస్తున్న వ్యక్తిగా చెప్తా ఉన్నా. మీరు ఎవ్వరు కూడా బాధపడవలసిన అవసరం లేదు. తాత్కాలికంగా కొద్ది కాలం పాటు ఆ మబ్బులు ఎన్నికకు పోయిన సూర్యుడు తప్ప మళ్ళీ బయటకు వస్తాడు, బరాబర్ మీ అందరికీ అండగా నిలబడతాడు. ఆ విషయంలో అనుమానం. రెండవది, మీరందరూ ఇంత దూరం వచ్చినారు. తమ్ముడు వీరేందర్ చాలా బ్రహ్మాండంగా మాట్లాడాడు. అదేవిధంగా అన్న కృష్ణ గారు, తను కూడా చాలా బాగా మాట్లాడాడు. నేను చెప్పేదల్లా మీకు ఒకే ఒక్క మాట, మనము ఒక సంధి కాలంలో